ఆమ్ ఆద్మీ పార్టీలో తుఫాన్, ఒక పెను తుఫాన్ వచ్చింది. మొత్తం ఆ ఎంపీల్లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ అనుకుంటా ఆ పార్టీకి చెందిన 7 ఎంపీలు అండ్ రాజ్యసభ ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పేసినారు. సో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న అరవింద్ కేజ్రీవాల్ ఆనాడు ఎదుర్కొన్న సమస్య కంటే చాలా భయంకరమైన ఇష్యూలో ఆయన ఇబ్బందుల్లో ఉన్నట్టు కనబడుతున్నది. సో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 2 సార్లు అధికారంలోకి వచ్చి తర్వాత అధికారాన్ని కోల్పోయి పంజాబ్లో అధికారంలోకి వచ్చినారు. ఓవరాల్గా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రభావం కూడా చూపించారు. సో అట్లాంటి పార్టీ లిక్కర్ స్కామ్ ఈ కేసుల తర్వాత చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్కి చేరుకున్నది. సో కొంత ఆయనకు మొన్న క్లీన్ చిట్ ఇవన్నీ వచ్చినప్పటికీ ఆ మరక మాత్రం ఇంకా అది చాలా భయంకరంగానే ఉన్నది. అంటే అవినీతికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీ అవినీతి మరక అంటుకోవడం అన్నది అది చాలా దారుణమైన విషయం. మరి ఇప్పుడు ఎట్లా వీళ్ళంతా ఎందుకు పోయినారు బీజేపీలోకి? బీజేపీ చీల్చిందా లేకపోతే కేజ్రీవాల్ యొక్క నిర్ణయాల వల్ల వీళ్ళు బీజేపీలోకి పోయినారా? ఇగో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్, రాఘవ్ చెద్దా, సో వీళ్ళంతా అందులో జాయిన్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడిన వాళ్ళు ఎవరు? రాఘవ్ చెద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్, స్వాతి మాలీవాల్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని. ఇక మిగిలిన ఎంపీలు ఎవరంటే సంజయ్ సింగ్, ఎన్డి గుప్తా, బల్బీర్ సింగ్, సీచేవాల్, 4 ఎంపీలు మిగిలిరు. మిగతా వాళ్ళు మొత్తం అందులోకి పోయినారు. 2/3 వంతు చీలికతో ఎగువ సభ సభ్యత్వాలు సురక్షితమట. అంటే 2/3 మెజారిటీ రాజ్యసభ ఎంపీలు అవతల పార్టీలోకి వెళ్ళినప్పుడు అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి 2/3 వెళ్ళినప్పుడు లీగల్గా టెక్నికల్గా ఆ పార్టీ అందులో విలీనమైనట్టుగా భావిస్తారు. అంటే ఆ పార్టీ ఎల్పీ. సో కాబట్టి రాజ్యసభ దాని విషయంలో దాంట్లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. పెద్దల సభలో ఆమ్ ఆద్మీకి మిగిలింది కేవలం 3 ఎంపీలు మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజ్యసభలో ఉన్న 10 మంది ఎంపీల్లో 7 తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో విలీనమవుతున్నట్టుగా ప్రకటించారు. చీలిక వర్గం ఎంపీలు 2/3 వంతుకు పైగా ఉండడంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఎగువ సభ సభ్యత్వాలను కోల్పోయే ప్రమాదం ఉండదు. కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చెడ్డా చీలికకు నేతృత్వం వహించడం గమనార్హం. సో ఆయనకి కేజ్రీవాల్కు మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏడు దాకా వచ్చినాయంటే మొత్తానికి బీజేపీ ఆయన్ని ముందు పెట్టి మొత్తం పార్టీని చీల్చవతల పడేసింది. దాంట్లో ఎక్స్పర్ట్స్ కదా వీళ్ళు. తనతో పాటు మరో 6 ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం కాబోతున్నట్లు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవ్ ప్రకటించారు. ఈ భేటీలో అశోక్ మిత్తల్, సందీప్ పాఠక్ కూడా పాల్గొన్నారు. మిగిలిన 4 ఎంపీలు సమావేశానికి హాజరు కానప్పటికీ చీలికకు మద్దతు తెలిపారని, సంబంధిత లేఖలను శుక్రవారం ఉదయమే రాజ్యసభ చైర్మన్కి సమర్పించారని రాఘవ్ వెల్లడించారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేత పగ్గాల నుంచి రాఘవ్ను ఇటీవల తప్పించి ఆ స్థానంలో అశోక్ మిత్తల్ను పార్టీ నాయకత్వం నియమించింది. ఇప్పుడు చెడ్డా వెంటే అశోక్ మిత్తల్ కూడా వెళ్లడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. పంజాబ్లోని అశోక్ మిత్తల్ వ్యాపార సంస్థల్లో యాక్చువల్గా ఆయన డిప్యూటీ లీడర్ నుంచి తొలగించి ఇంకొక ఆయన పెట్టారు. తొలగించిన ఆయన పోయిండు, పెట్టిన ఆయన కూడా వెళ్ళిపోయింది ఆయనతో పాటే. కారణం ఏంటి అంటే ఇక చూడుది ఎట్లుంటుంది ఇల్లది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించిందట. మేమేదో ఆయన తొలగించగానే పార్టీ మొత్తం జీలుతుందని మేము అనుకుంటే మళ్ళీ నిన్ను పెట్టిర్రు, నువ్వు కనుక మళ్ళీ మా పార్టీలో జాయిన్ కాకపోతే నీ మీద ఈడీ రైడ్ చేస్తామని ఈడీని ఎంటర్ చేసిరట. ఎట్లుంటుందిగా వాషింగ్ పౌడర్ నిర్మా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్, రాఘవ్ చెద్దాని పక్కన పెట్టి అశోక్ మిత్తల్ని ఎప్పుడైతే నియమించారో అశోక్ మిత్తల్ కంపెనీల మీద ఈడీ రైడ్ చేసింది. ఢిల్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన స్వాతి మాలీవాల్ ఇదివరకే పార్టీ నాయకత్వంతో విభేదించిన ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యురాలుగానే ఇప్పటి వరకు కొనసాగారు. ఈ 3 పాటు హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని కూడా బీజేపీలో చేరబోతున్నారు. రాఘవ్ చెడ్డా ఏం చెప్తుండు? నేను పార్టీ కార్యకలాపాలకు దూరం జరగడానికి గల కారణం ఇప్పుడు చెబుతున్నా. ఏ ఉద్దేశాలతో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిందో వాటికి దూరంగా జరిగింది. కొన్నేళ్లుగా దేశం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. నేను వారి నేరాల్లో భాగం కావాలని అనుకోవట్లేదు. సరైన పార్టీలో ఉన్న భావన నాలో లేదు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నాను అని రాఘవ్ చెడ్డా ప్రకటించారు. ఆప్ ఏమంటుంది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పంజాబీలకు ద్రోహం చేసిందని ఆప్ అగ్రనేత కేజ్రీవాల్ మండిపడ్డారు. పార్టీని వీడిన 7 ఎంపీల్లో స్వాతి మాలీవాల్ మినహా అందరూ పంజాబ్ నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు. సో మిగతా 6 పంజాబ్ నుంచి ఎన్నికైన వాళ్ళే. రాఘవ్ చెడ్డాను ఒక పావుగా వాడి తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు.
మంత్రిని చేస్తామంటూ చెడ్డాకు కేంద్ర మంత్రి అమిత్ షా ఆశ పెట్టిండు. తమ ఎంపీలను ఈడీ దాడులతో భయపెట్టారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలంటూ బీజేపీ తోసిపుచ్చింది. దారి తప్పినందునే ఈ దుస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీ సరైన మార్గంలో కొనసాగి ఉంటే రాఘవ్ చెడ్డా సహా 7 రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడేవారు కాదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పేర్కొన్నారు. ఆప్లో ఇబ్బందులు ఎదురైనందువల్లే వారి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఎన్డీఏ బలం కూడా పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ 7 ఎంపీలు బీజేపీలో విలీనం కావడానికి సిద్ధమవడంతో ఎగువ సభలో అంటే రాజ్యసభలో కమలం పార్టీ సభ్యుల సంఖ్య 113కి, ఎన్డీఏ బలం 146కి పెరగబోతున్నది. మొత్తం 245 మంది సభ్యులు ఉండే పెద్దల సభలో అధికార కూటమి బలం 59.59% చేరుతుంది. 2/3 వంతు మెజారిటీకి 17 మంది ఎంపీలు తక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి బలం 75, ఏ కూటమిలో లేని పార్టీల బలం 23. సో ఇది ఓవరాల్గా ఆమ్ ఆద్మీ పార్టీని ఒక్కసారిగా కుదిపేసినటువంటి ఘటన. ఇది కనబడుతూనే ఉన్నది కదా ఏం చేసిరు ఏందన్నది. ఇప్పుడు 2/3 మెజారిటీ ఉంది అని ఒక టెక్నికల్ పాయింట్ని ముందు పెట్టి ఆ పార్టీలో ఉన్న అందరినీ తీసుకొని ఎలక్షన్స్ లేకుంటే ఎట్లా? సో వాళ్ళని కూడా రాజీనామా చేయమనాలా, అంతే కదా మరి. ఇప్పుడు ఈయన మీద ఈడీ రైడ్ జరిగినాయి కదా. ఇప్పుడు ఎవరైనా అశోక్ మిత్తల్ అనే ఆయన మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ రైడ్ చేసింది. ఆయన ఎలాగ వచ్చిండు, బీజేపీలోకి వచ్చిండు. మరి ఇప్పుడు ఆయన మీద ఈడీ రైడ్స్ మళ్ళీ ఉంటాయా? ఈడీ రైడ్ చేస్తే ఏం దొరికిందో దాని మీద చర్యలు ఉంటాయా? వాషింగ్ పౌడర్ నిర్మా. ఇక్కడ కూడా కొంతమంది బీజేపీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ టీడీపీ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు కదా. తర్వాత ఏమైంది? ఆ కేసులు ఏమైనాయి? నెక్స్ట్ అందులో ఇంకొకటి ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ చేతులారా తనకు తానుగా తను తీసుకున్న నిర్ణయాలు, ఆ లిక్కర్ స్కామ్లో దొరకడము, ఇవన్నీ కూడా పార్టీని మొత్తం దారుణంగా దెబ్బతీసినాయి. ఒకనాడైతే ఎట్లుంటుండే, కాంగ్రెస్కి బీజేపీకి ఆల్టర్నేట్ శక్తిగా ఎదుగుతున్నాడు అనే ఒక ఫోకస్ ప్రజల్లో వచ్చింది. సో దాన్ని ఏదో రకంగా సైడ్ ట్రాక్ పట్టించడంతో పార్టీకి ఈ సిచ్యువేషన్ వచ్చింది. అందరూ కారణమే ఇందులో. ఈ సిచ్యువేషన్కి స్వయంకృత అపరాధము ఉన్నది, అవతలి పార్టీ తీసుకొచ్చిన చీలిక రాజకీయం కూడా ఉన్నది. నెక్స్ట్ మిగతా వార్తల్లో, టోల్ ప్లాజాల దగ్గర క్యూలకు చెక్. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అధునాతన టోలింగ్ వ్యవస్థ రాబోతున్నదట. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇక ఆగుడు ఉండదట, టోల్ ప్లాజాల దగ్గర, టోల్ గేట్ల దగ్గర ఏలిపోడే ఉంటుందట. మరి ఏం చేస్తారో డైరెక్ట్, మరి ఎట్లా దీన్ని తీసుకొస్తారో చూడాలి. చలో.